తాతగారి ఊరు నిమ్మకూరులో 30 ఎకరాల పొలం కొన్నారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్‌కి నిమ్మకూరు అంటే చాలా ఇష్టం. ఈ రోజు తను ఈ స్థాయిలో ఉన్నాను అనంటే దానికి కారణం తాతయ్య అంటారు జూనియర్ ఎన్టీఆర్. అందుకే ఆ తాతకి సంబంధించిన ఏ విషయంలో అయినా అంతా మరి మంచి జరగాలని కోరుకుంటారంటూ చెప్తారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన ఎన్నో విషయాల్లో సైతం ఒక్కసారిగా సంచలనంగా అయితే చెప్పుకుంటున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వీటి గురించి తెలుసుకొని సంతోషంగా అయితే విషయాన్ని షేర్ చేసుకుంటారనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ నిమ్మకూరులో ఆస్తిపాస్తుల్ని పెంచుకుంటున్నారట. ఈ విషయాన్ని కొడాలి నానియే బహిరంగంగా చెప్పారు. ఎవరు ఎన్ని చెప్పినా జూనియర్ ఎన్టీఆర్ అంటే నంబర్ 1 హీరోనని ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాన్ని తెలియజేసినట్టుగా అయితే సమాచారం. సో, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన రావాల్సిన అవసరమే లేదు. అసలు నందమూరి కుటుంబాన్ని మరి నెలకొల్పి ముందుకు తీసుకెళ్తుంది మన జూనియర్ ఎన్టీఆరే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చిందంటే బాలకృష్ణ వల్లో, ఇంకొకరి వల్లో కాదు. ఖచ్చితంగా ఇందులో విజయం సాధించింది కూడా వాళ్ళే. కాబట్టి త్వరలోనే వీటికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ నంబర్ 1 పొజిషన్‌కొస్తారని కూడా తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్‌గా మారుతోంది. అలాగే తారక్‌కి సంబంధించిన ఈ విషయాన్ని తెలియజేస్తూ జూనియర్ ఎన్టీఆర్‌పై అయితే రచ్చరచ్చ చేస్తున్నారు అందరూ. కానీ జూనియర్ ఎన్టీఆర్ మరి తన తాతగారిలాగా తన తాత జ్ఞాపకాలు మర్చిపోకూడదని నిమ్మకూరులో ఇంత పొలాన్ని కొన్నారంటూ చెప్తున్నారు. 1, 2 కాదు ఏకంగా 30 ఎకరాలు కొన్నారట. అంతకుముందే వందల ఎకరాలు నిమ్మకూరులో తాతగారి పేరు మీదనే ఎన్టీఆర్ కొన్నట్టుగా తెలుస్తోంది.